వాట్ ఈజ్ సాల్యుబిలిటీ? సాల్యుబిలిటీ అంటే ద్రావణీయత అంటాం సింపుల్గా. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ సాల్యుబిలిటీ? సాల్యుబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ద కెపబిలిటీ ఆఫ్ డిజాల్వింగ్ ఆఫ్ సొల్యూట్ ఇన్ సాల్వెంట్. ఒక ద్రావణిలో ద్రావితం కరిగేటువంటి సామర్థ్యం, ఎబిలిటీ, సామర్థ్యాన్ని మనం సాల్యుబిలిటీ అంటాం. ఏ సాల్యుబిలిటీ ఈజ్ డిఫైన్ ద మ్యాక్సిమం, ఎంత మేరకు అది మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్. ఇక మళ్ళీ అంతకంటే ఎక్కువ కరిగిస్తే ఏమవుతుంది? ఇప్పుడు చూసినాం కదా సొల్యూషన్స్ని, అది ఎంతవరకు అయితే కరగగలదో అంతవరకే కరిగియాలి. అంతకంటే ఎక్కువ కరిగిస్తే ఏమవుతుంది? కరగదు, క్రిస్టల్స్గానే ఉంటుంది. కాబట్టి ఒక సాచురేటెడ్ సొల్యూషన్ ఫామ్ అవ్వాలి, ఒక సాచురేటెడ్ సొల్యూషన్ ఫామ్ అవ్వాలి. కానీ అది ఎలా ఉండాలి అంటే దాని మ్యాక్సిమం వాల్యూ వరకు మాత్రమే కరిగియాలి. అంటే దట్ ఈస్ ద హౌ మచ్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ కెన్ బి డిజాల్వ్డ్ ఇన్ ద సాల్వెంట్. ఇది మ్యాక్సిమం అమౌంట్, ఇంతకంటే ఎక్కువ సొల్యూట్ అనేది కరగదు. సో అనే దాన్ని మనం ఏమంటున్నాం అంటే వీఆర్ దట్. మరి ఇది ఎలాంటిది అని అంటే ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. ఈ మొత్తం ప్రాసెస్ కూడా ఒక పర్టికులర్ టెంపరేచర్ వద్దనే జరుగుతుంది. సో దీన్నే మనం ఏమంటాం అంటే వీఆర్ కాల్డ్ యాజ్ ఏ సాల్యుబిలిటీ. సాల్యుబిలిటీని ఎట్లా డిఫైన్ చేస్తున్నామంటే ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ దట్ కెన్ బి డిజాల్వ్డ్ ఇన్ ఏ స్పెసిఫైడ్ అమౌంట్ ఆఫ్ ది సాల్వెంట్ ఎట్ ఏ స్పెసిఫిక్ టెంపరేచర్ టు ఫార్మ్ ఏ సాచురేటెడ్ సొల్యూషన్. సో దీన్నే మనం ఏమంటున్నాం అంటే వీఆర్ కాల్ ద సాల్యుబిలిటీ. సో అంత పెద్దగా కాకపోయినా సింపుల్గా గుర్తుపెట్టుకోవడం ఏంటి అని అంటే ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ ఏ సాల్వెంట్. దట్స్ వీ హ్యావ్ టు కాలింగ్. ఆ మ్యాక్సిమం అంటే ద్రావితం అనేది గరిష్టంగా ద్రావణిలో కరిగి ఉండగలిగేటువంటి అంశాన్ని మనం ద్రావణీయత అంటాం. ఒక చెప్పాలంటే ఒక ద్రావణి ఎంత మేరకు ద్రావితాన్ని కరిగించుకోగలదు, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ కెన్ బి డిజాల్వ్డ్ ఇన్ ద సాల్వెంట్, దట్స్ వీ హ్యావ్ కాల్ ద సాల్యుబిలిటీ. సింపుల్గా చెప్తే ఏం చెప్తామంటే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ సాల్వెంట్, దట్ మచ్ ఆఫ్ సొల్యూట్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్ దట్ కెపబిలిటీ వీఆర్ కాలింగ్ యాజ్ ఏ సాల్యుబిలిటీ అంటున్నాం. అయితే అన్నిటికీ ఒకే విధంగా ఉండదు, దట్ ఈస్ డిఫరెంట్. అయితే సాల్యుబిలిటీ మ్యాక్సిమం అమౌంట్ వరకు కరుగుతుంది. ఒకవేళ మ్యాక్సిమం అమౌంట్ కంటే ఎక్కువ వేస్తే ఏమవుతుంది? అది మళ్ళీ డైనమిక్ ఈక్విలిబ్రియంలోకి వెళ్ళిపోతుంది. అంటే తిరిగి మళ్ళీ క్రిస్టల్స్ అట్లనే ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ సాచురేటెడ్ సొల్యూషన్ ఫామ్ అవ్వాలి. సాచురేటెడ్ సొల్యూషన్ ఫామ్ అయ్యేంత వరకు మనం తీసుకోవాలి. అప్పుడు డైనమిక్ ఈక్విలిబ్రియం వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని మనం ఏమంటామంటే వీఆర్ కాలింగ్ యాజ్ ఏ సాల్యుబిలిటీ అంటున్నాం. అంటే సాల్యుబిలిటీని ఎట్లా డిఫైన్ చేయవచ్చు అన్నది. సో ఎట్ దిస్ పాయింట్ డైనమిక్ ఈక్విలిబ్రియం ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ద అన్డిజాల్వ్డ్. డైనమిక్ ఈక్విలిబ్రియం ఎవరి మధ్యలో ఏర్పడుతుంది అని అంటే అన్డిజాల్వ్డ్ సాలిడ్ అండ్ ఆల్సో ది సాలిడ్గా ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి ఆల్రెడీ డిజాల్వ్ అయినటువంటి సొల్యూట్కి అన్డిజాల్వ్డ్ సాలిడ్కి మధ్యలో మనకి డైనమిక్ ఈక్విలిబ్రియం అనేది ఫామ్ అవుతుంది. దాన్ని ఇలా మనం చెప్తున్నాం అన్నట్టు. దిస్ ఇస్ వన్స్ అగైన్ సాల్యుబిలిటీ అంటే ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ కెన్ బి డిజాల్వ్డ్ ఇన్ ద సాల్వెంట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సాల్యుబిలిటీ. దాన్ని మనం మరి హౌ మెనీ టైప్స్ ఆఫ్ డివైడ్ ఆఫ్ దిస్ వన్. ఈ సాల్యుబిలిటీస్ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు అంటే దెర్ ఆర్ 3 types ఆఫ్ ది క్లాసిఫికేషన్ ఉంది. ఎలా అంటే సాలిడ్ ఇన్ లిక్విడ్స్. ఎలా సాల్యుబుల్ అవ్వచ్చు? సాలిడ్స్ అనేవి లిక్విడ్స్లో మనకు డిజాల్వ్ అవ్వచ్చు. అందుకని చూడండి, సాలిడ్స్ లిక్విడ్స్లో డివాల్వ్ అవ్వచ్చు. ఖచ్చితంగా ఇక్కడ సాల్వెంట్ మస్ట్ బి లిక్విడ్. ఇది ఏ టైప్ తీసుకున్నామంటే ఈజ్ అ లిక్విడ్ సొల్యూషన్స్. ఈ క్లాసిఫికేషన్ దేనికి సంబంధించింది అంటే లిక్విడ్ సొల్యూషన్కి సంబంధించింది. లిక్విడ్ సొల్యూషన్స్. మరి లిక్విడ్ సొల్యూషన్స్కి ఎన్ని రకాలుగా ఉంటుందంటే 3 రకాలుగా ఉంటుంది. ఒకటి సాలిడ్స్ ఇన్ లిక్విడ్స్ అంటే అర్థమైంది ద్రవంలో అంటే లిక్విడ్ ఎక్కువగా ఉంటుంది ద్రావణి. ఇక్కడ సాలిడ్స్ ఇన్ లిక్విడ్స్ అంటే అర్థమైంది లిక్విడ్ అనేది సాల్వెంట్ అనే అర్థం. సాల్వెంట్ అన్నిట్లలో లిక్విడ్ అనేది ఏంటిది? సాల్వెంట్ అని అర్థం. ఇక్కడ కూడా లిక్విడ్ ఏంటిది? సాల్వెంటే. మరి సాలిడ్ ఏంటిది? సొల్యూట్. ఇది సొల్యూట్ అన్నట్టు. అంటే ఎన్ని రకాలుగా ఉండొచ్చు అంటే సొల్యూట్ అంటే సాలిడ్ ఇన్ లిక్విడ్, దీని అర్థం సాలిడ్ సొల్యూట్ గాను లిక్విడ్ సాల్వెంట్గా ఉండేది ఒక టైప్ ఉంటుంది. గ్యాసెస్ ఇన్ లిక్విడ్స్ అంటే ఈసారి మనకి
గ్యాస్ అనేది సొల్యూట్గా ఉంటుంది అండ్ లిక్విడ్స్ అనేవి సాల్వెంట్గా ఉంటాయి. అండ్ లిక్విడ్స్ ఇన్ లిక్విడ్ అంటే ఇక్కడ లిక్విడ్ సొల్యూట్ లిక్విడే, సాల్వెంట్ లిక్విడే, రెండు కూడా ఉంటాయి. సో దెర్ ఆర్ ద గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్, లిక్విడ్ ఇన్ లిక్విడ్స్ని ఏమని పడతామంటే వీఆర్ కాల్ పార్షియల్లీ మిజిబుల్ సిస్టమ్స్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద పార్షియల్లీ మిజిబుల్ సిస్టమ్స్. పార్షియల్లీ మిజిబుల్ సిస్టమ్స్నే లిక్విడ్ ఇన్ లిక్విడ్ అంటే ద్రవాన్ని ద్రవంలో కరిగించినప్పుడు ఇది పార్షియల్లీ మిజిబుల్ సిస్టమ్గా కన్సిడర్ చేయడం. అంటే ఇక్కడ మనం డిస్కస్ చేసేది పార్షియల్లీ మిజిబుల్ సిస్టమ్స్ గురించే మనం డిస్కస్ చేస్తాము. కంప్లీట్గా మిజిబుల్ అయినటువంటి సిస్టమ్స్ గురించి డిస్కస్ చేయము. ఇక్కడ మాత్రం లిక్విడ్ ఇన్ లిక్విడ్స్లో మనకిచ్చిన సిలబస్ ప్రకారం ఓన్లీ పార్షియల్లీ మిజిబుల్ సిస్టమ్స్ మాత్రమే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మరి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద సాల్యుబిలిటీ? సాల్యుబిలిటీని ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయంటే నెంబర్ 1 ఏంటంటే నేచర్ ఆఫ్ సాల్వెంట్ అండ్ నేచర్ ఆఫ్ సొల్యూట్. ఖచ్చితంగా సాల్యుబిలిటీ వేటి మీద ఆధారపడి ఉంటుంది? ఒక సొల్యూట్ అనేది సాల్వెంట్లో కరగడం అనేది ఇట్ ఈస్ బేసిక్ నేచర్ ఆఫ్ ది సాల్వెంట్ అండ్ సొల్యూట్. ఇట్స్ వెరీ కామన్. ఒకవేళ సాల్వెంట్ పొలార్ అయిందనుకోండి, సో పొలార్ సాల్వెంట్ అయిందనుకోండి, పొలార్ సాల్వెంట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటివి? పోలార్ అంటే ఇట్స్ ఏ ఫార్మేషన్ ఆఫ్ ది ప్లస్ అండ్ మైనస్ చార్జెస్. పొలార్ సాల్వెంట్స్ ఎప్పుడూ కూడా పొలార్ కాంపౌండ్స్లోనే డిజాల్వ్ అవుతాయి లేదా అయానిక్ కాంపౌండ్స్లో డిజాల్వ్ అవుతాయి. పోలార్ సాల్వెంట్స్ అంటే సొల్యూట్ కూడా అలానే మనకు డిజాల్వ్ అవుతుంది. అంటే డిజల్యూషన్ కంపల్సరీ పోలార్ సాల్వెంట్స్ తీసుకుంటే, పోలార్ సాల్వెంట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వాటర్. వాటర్ అనేది ఒక బెస్ట్ పోలార్ సాల్వెంట్. అండ్ ఆల్సో ది అమోనియా, అమోనియా అనేది బెస్ట్ సాల్వెంటే. లిక్విడ్ హెచ్ఎఫ్ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా పోలారే. దీస్ ఆర్ డిజాల్వ్ ఇన్ పోలార్ అండ్ అయానిక్ కాంపౌండ్స్. అంటే సో అర్థం ఏంటంటే నెంబర్ 1 పోలార్ సాల్వెంట్స్ ఓన్లీ dissolved in polar compounds and ionic compounds వీటిల్లో మాత్రమే కరుగుతాయండి. ఈ సాల్వెంట్స్ అనేవి జనరల్గా పోలార్ ఉన్నాయన్నీ కూడా పోలార్లోనే, అంటే పోలార్ అంటే ప్లస్ మైనస్ ఛార్జీలు ఫామ్ చేస్తాయి. పోలార్కి ఎగ్జాంపుల్స్లో వాటర్ ఒక పోలార్ సాల్వెంట్, అమోనియా ఒక పోలార్ సాల్వెంట్ అండ్ లిక్విడ్ హెచ్ఎఫ్ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ కూడా పోలార్ సాల్వెంట్సే. ఇవి ఎందులో కరుగుతాయి అంటే పోలార్ కాంపౌండ్స్లోనే కరుగుతాయి, అయానిక్ కాంపౌండ్స్లోనే కరుగుతాయి. అంటే సోడియం క్లోరైడ్ ఉంది, సోడియం క్లోరైడ్ దేంట్లో కరుగుతుంది? సోడియం క్లోరైడ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. అంటే ఈ కాంపౌండ్స్ ఏంటివి? సొల్యూట్స్ అన్నట్టు. అయానిక్ కాంపౌండ్ అంటే అయానిక్ సొల్యూట్ అన్నట్టు. అయానిక్ కాంపౌండ్స్ దేంట్లో కరుగుతాయి? వాటర్లో కరుగుతాయి. అంటే పోలార్ ఈజ్ ఓన్లీ పోలార్ యాక్సెప్టబుల్. అయానిక్ కాంపౌండ్స్ కానీ పోలార్ కాంపౌండ్స్ కానీ పోలార్ సొల్యూషన్స్లోనే సో మిజిబుల్ అవుతాయి. కాబట్టి ఆటోమేటికల్లీ డిజల్యూషన్ కూడా అలానే జరుగుతుంది. అంటే ఇట్ మస్ట్ బి పోలార్ సాల్వెంట్స్ ఆర్ పోలార్ కాంపోనెంట్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ ఓన్లీ పోలార్ కాంపోనెంట్స్ మాత్రమే. అంటే పోలార్ సొల్యూషనే అయి ఉండాలి. మనకు ఫామ్ అయ్యే సొల్యూషన్ కూడా పోలార్ సొల్యూషనే ఫామ్ అవుతుంది. సో అంతేకాని నాన్ పోలార్లో మాత్రం ఇవి మిక్సబుల్ కావు. అందుకనే నేచర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్. ఇక్కడ సొల్యూట్ పోలారే, సాల్వెంట్ పోలారే. దట్స్ ఇంపార్టెంట్. అంటే పోలార్ ఇక్కడ అయానిక్ కాంపౌండ్స్లో ఉన్నటువంటి సొల్యూటు అండ్ మనకిచ్చినటువంటి సాల్వెంట్ రెండు కూడా. ఇప్పుడు అయానిక్ కాంపౌండ్ అనేది ఏంటిది? ఇది సొల్యూట్. సొల్యూట్ ఏంటిది? అయానిక్. ఆ పోలార్ కాంపౌండ్ అనేది ఏంటిది? ఇది సొల్యూటే. అంటే రెండు కూడా పోలార్ లేదా అయానిక్. అంటే పోలార్లోనే సాధ్యమైద్ది అనేది ఇక్కడ. సో ఇంకొక అంశం ఏంటంటే నాన్ పోలార్ సాల్వెంట్. ఇప్పుడు నాన్ పోలార్ సాల్వెంట్ ఉందనుకోండి. నాన్ పోలార్ సాల్వెంట్ అంటే ఏంటివి? బెంజీన్ కానీ, బెంజీన్ నాన్ పోలార్, కార్బన్ డై సల్ఫైడ్ కానీ, CCl4 కానీ, ఇవి సాల్వెంట్స్. మరి దేంట్లో కరుగుతాయి సార్? దేంట్లో మిక్స్ అవుతాయి అని అంటే ఓన్లీ నాన్ పోలార్ సొల్యూట్స్. సింపుల్గా నాన్ పోలార్ కాంపౌండ్స్. నాన్ పోలార్ కాంపౌండ్స్ అంటే అర్థమైంది ఇవి సొల్యూట్స్. అంటే సొల్యూట్స్ ఆర్ మిక్సబుల్ ఓన్లీ ఇన్ ద నాన్ పోలార్. నాన్ పోలార్లోనే కరుగుతుంది.
బెంజీన్ తీసుకొచ్చి వాటర్లో పోసినాం అనుకో మిక్స్ అయిద్దా? కాదు. ఎందుకు? బెంజీన్ అనేదేమో నాన్ పోలార్, వాటర్ అనేదేమో పోలార్, కాబట్టి ఈ రెండు మిక్సబుల్ కావు. అంటే ఖచ్చితంగా నాన్ పోలార్ సొల్యూట్ అయినది నాన్ పోలార్ సాల్వెంట్లోనే మిస్ అవుతుంది. అలే కానీ పోలార్ నాన్ పోలార్లో అప్పటికి కూడా మిక్స్ కావు. అయానిక్ కాంపౌండ్స్ కూడా నాన్ పోలార్స్లో మిసబుల్ కావు. దిస్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్. అందుకనే దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది సాల్వెంట్. నేచర్ ఆఫ్ ది సాల్వెంట్ అండ్ నేచర్ ఆఫ్ ది సొల్యూట్. ఈ సాల్యుబిలిటీ అనే అంశం వేటి మీద ఆధారపడుతుంది అంటే అక్కడ ఉన్న సొల్యూట్ యొక్క నేచర్ అండ్ సాల్వెంట్ యొక్క నేచర్. బేసిక్ పాయింట్స్లో మనకు తెలిసేది పోలార్ కాంపోనెంట్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ పోలార్ సాల్వెంట్స్, నాన్ పోలార్ కాంపౌండ్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్. ఇది మనకు తెలుస్తుంది. పోలార్ కాంపోనెంట్స్ మాత్రం అయానిక్ కాంపౌండ్స్ ఆల్సో డిజాల్వ్ ఇన్ పోలార్ సాల్వెంట్స్. అయానిక్ కాంపౌండ్స్ అనేవి పోలార్ సాల్వెంట్లో కరుగుతాయి, పోలార్ కాంపౌండ్స్ అనేవి పోలార్ సాల్వెంట్లో కరుగుతాయి, అంటే సొల్యూట్స్ రెండు కూడా. ఇక్కడ మాత్రం నాన్ పోలార్ కాంపౌండ్స్ అనేవి నాన్ పోలార్ సొల్యూట్స్లోనే కలుగుతాయి, సాల్వెంట్లోనే కలుగుతాయి. అంటే బెంజిన్, కార్బన్ డైసల్ఫైడ్, CCl4 ఇవన్నీ కూడా నాన్ పోలార్ సాల్వెంట్స్. కానీ పోలార్ నాన్ పోలార్ అంటే చాలాసార్లు చెప్పుకున్నాం. పోలార్ అంటేనేమో దే కెన్ ఏబుల్ టు ఫార్మ్ ద చార్జ్డ్ అయాన్స్ ప్లస్ మైనస్. బట్ నాన్ పోలార్లో అనేవి దెర్ ఇస్ నో మేకింగ్ ఆఫ్ ది పోల్స్, ఎక్కడా కూడా చార్జ్ ఫామ్ అయ్యే అవకాశం ఉండదు. సో వీటిని మనం నేచర్ ఆఫ్ ది కాంపోనెంట్స్గా మనం వీటిని చెప్పుకుందాం. సీ దట్ ఇక్కడ చూడవచ్చు. సో డిజల్యూషన్ నాన్ పోలార్ కాంపౌండ్స్. ఎగ్జాంపుల్, సాల్ట్ అనేది పోలార్ సాలిడ్, ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ వాటర్. అంటే సాల్ట్ పోలారే, వాటర్ పోలారే, కాబట్టి మిసిబుల్ అవుతుంది. బట్ ఇన్సాల్యుబుల్ ఇన్ బెంజిన్, బెంజిన్లో సాల్యుబుల్ కాదు. చూడండి, సాల్ట్ ఎప్పుడూ కూడా దట్ 2 బీకర్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక బీకర్లోనేమో వాటర్ తీసుకున్నాను, ఇట్ ఈజ్ విత్ వాటర్, ఇట్ ఈజ్ విత్ బెంజిన్. దీంట్లో వాటర్ ఉంది, దీంట్లో బెంజిన్ ఉంది, వాటర్ ఏంటిది? పోలార్. బెంజిన్ ఏంటిది? నాన్ పోలార్. ఇలా తీసుకున్నాను. దీంట్లో నేను సాల్ట్ వేసాను, దీంట్లో కూడా సాల్ట్ వేసాను. మరి ఏది మిక్స్ అవుతుంది అని అంటే సాల్ట్ అనేది పోలార్ ఆర్ అయానిక్, సాల్ట్ అనేది అయానిక్ కాంపౌండ్ ఆర్ పోలార్ కాంపౌండ్. కాబట్టి అయానిక్ కాంపౌండ్ కాబట్టి ఇది మిక్స్ అవుతుంది. కానీ ఇందులో మిక్స్ కాదు, ఎందుకంటే ఇదేమో అయానిక్, ఇదేమో నాన్ పోలార్, కాబట్టి మిక్స్ కాదు. సో ఇది మనకున్నటువంటి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు. సరే, వాట్ ఎవర్, ఈ సాల్యుబిలిటీ అనేది వేటి ఆధారంగా చూసాము అంటే వాటి మధ్యలో ఉండేటువంటి లాటిస్ ఎనర్జీ కావచ్చు, హైడ్రేషన్ ఎనర్జీ కావచ్చు, దాని బేస్డ్గా మనం చెప్తాం. ఎందుకంటే ఒక అయానిక్ కాంపౌండ్ తీసుకున్నాము అని అంటే వాటిలో ఇంటర్నల్ లాటిస్ ఎలా ఉంది, క్రిస్టల్ లాటిస్ యొక్క నిర్మాణం ఎలా ఉంది, ఆ లాటిస్ బాండ్స్ ఎలా ఉన్నాయి, ఆ లాటిస్ బాండ్స్ బ్రేక్ అవ్వాలి. లాటిస్ బాండ్స్ బ్రేక్ అయితేనే అది డిజాల్వ్ అవుతుంది, లాటిస్ బాండ్స్ బ్రేక్ కాకపోతే డిజాల్వ్ కాదు. కాబట్టి ఇక్కడ ఎనర్జీ అబ్జార్బ్ చేసుకోవడం, ఎనర్జీ రిలీజ్ చేయడం కూడా ఉంటుంది. సో అవన్నీ కూడా మనం రేపటి క్లాస్లో చూద్దాం. సాల్యుబిలిటీ ఓకే, ఇప్పటివరకు చాలండి.